Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవియన్ న్యూస్. ఓరుగల్లులో స్వరాభిషేకం, కళాసేవరత్న అవార్డుతో ఈగ మల్లేశంకు సన్మానం. ఓరుగల్లులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్వరాభిషేకం కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు ఈగ మల్లేశంను కళాసేవరత్న అవార్డుతో సన్మానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాకారులకు ఈ కార్యక్రమంలో ఆహ్వానించి గాన కచేరీ నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన స్వరాభిషేకం కార్యక్రమంలో సినిమా పాటలు పాడి కళాకారులు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆధ్వర్యంలో కళాసేవరత్న అవార్డు గ్రహీత ఈగ మల్లేశం దంపతులను గజమాలతో సన్మానించి వారి సేవలు కొనియాడారు. అనంతరం ఈగ మల్లేశం మాట్లాడుతూ ఈ స్వరాభిషేక కార్యక్రమం మొట్టమొదటిగా మద్రాసులో దివ్యగత బాలసుబ్రహ్మణ్యం నిర్వహించినప్పుడు తనను ఎంపిక చేయడం జరిగిందని, కానీ తను అంత దూరం వెళ్ళి అవార్డును తీసుకునే పరిస్థితిలో లేకపోవడం వల్ల ఓరుగల్లు కళాకారులకు ఆ అవార్డును ఎలాగైనా వరంగల్లో నిర్వహించి మా కళాకారుని ఓరుగల్లు స్వరాభిషేకం అనే పేరు మీద మరి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపుగా అక్కడ మాటిచ్చిండ్రు, ఇక్కడ నేను దొరకట్లేదు. కాబట్టి మాట నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు దాదాపుగా చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నారు. నేను మొన్న ఇక్కడ హన్మకొండలో ఉన్నట్టుగా వాళ్ళకు మరి తెలుసుకొని 4th క్లాస్ ఎంప్లాయీస్ గ్రామీణ తపాలా కార్యాలయ సిబ్బంది జిల్లా పరిషత్ కార్యాలయంలో మరి వాళ్ళ సమస్యల మీద మీటింగ్ పెట్టి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే అది తెలుసుకొని నా కళాకారుల బృందం అంతా జిల్లా పరిషత్ రావడం జరిగింది. ఆ రోజు వాళ్ళకి కలిగిస్తే వాళ్ళు ఇంత పెద్ద అద్భుతంగా చేస్తారని నేను అనుకోలేదు. వాస్తవంగా మరి ఫస్ట్ టైం కార్యక్రమం ఓరుగల్లు ఎట్లుంటుందని చెప్పి ఎక్కడెక్కడికో ఈ కార్యక్రమం వెళ్తుంది. కాబట్టి స్వరాభిషేకం ఓరుగల్లు కూడా సక్సెస్ అయింది అని చెప్పి చెప్పడానికి మీ అందరి ద్వారా ప్రేక్షకులు కూడా చాలా గుర్తుంది. కాబట్టి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చింది. కాబట్టి మరి దిగ్విజయం చేసినందుకు మా స్టేజ్ గారు, ముఖ్యంగా ముఖ్య అతిథులు డీసీపీ గారు జితేందర్ రెడ్డి గారు, వేదిక మీద మా బోర విద్యాసాగర్, మేమైతే అందరం కంటి నిండా నిద్రపోతున్నామంటే డైనమిక్ యంగ్ పోలీస్ ఆఫీసర్ వరంగల్ రాణి రుద్రమ, డిప్యూటీ డీసీపీ సెంట్రల్ జోన్ మేడం శ్రీమతి దారా కవిత గారికి సాధారణంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారు కుటుంబ సమేతంగా ఇలాంటి కార్యక్రమానికి రావడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. మేము మేడంని మేడం థ్యాంక్ యూ. నిజంగా ఈ గౌరవం, ఈ అవార్డు, ఈ సన్మానం నిజంగా నాకు బాధ్యత గురించింది. ఇంకా చాలా మంది కళాకారులు తయారు చేసి సినీ రంగంలో కానీ నాటక రంగంలో కానీ సినీ రచయితలు కానీ నాటక రచయితలు కానీ రాబోయే యువతను తయారు చేసి వాళ్ళకు కూడా కళారూపాలుగా ప్రదర్శించాలన్నదే ఆ యొక్క సంకల్పం. కాబట్టి అన్నిటికీ ఇది పోతున్న యువత ముఖ్యంగా చెడు సావాసానికి వెళ్ళి ఇవాళ యువకులు చెప్పేవాళ్ళు లేక శనికావేశంలో మరి వాళ్ళ పక్కన వాళ్ళ సమాయత్తం చేసి కళారూపాల ద్వారా వాళ్ళు చైతన్యవంతం చేసి ఇవాళ మంచిగా నాంది పడతారనేది నా యొక్క. కాబట్టి ఇవాళ నివేదికలంతా దీన్ని మన రాష్ట్ర నలుమూల ఉమ్మడి రాష్ట్రంలో నలుమూల ఇంత పెద్ద స్వరాభిషేకం ఈటీవీ వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి దాన్ని మించిన స్వరాభిషేకం మనకు జిల్లాలో గర్వకారణం అని చెప్పి చేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే ఇక్కడ ఆత్మకూరులో కూడా ఒక సినిమా షూటింగ్ నడుస్తున్నది. ఆ సినిమా షూటింగ్ కూడా మేము దగ్గర కూడా మా జిల్లాలో తీయాలని చెప్పి సంకల్పం కళాకారులంతా కూడా ఇక్కడే వస్తున్నారు. కాబట్టి అది కూడా తెలుస్తున్నది. ఇవాళ